అందరికీ నమస్తే అండి. మార్గదర్శి కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అసలు కాంప్రమైజ్ అవ్వనంటున్నాడు. కింద పడినా నాదే పైసే అంటున్నాడు ఆయన. నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అనేటట్టు ఉంది. సో ఉండవల్లి గారు కూడా పెద్ద మనిషి, మేధావి, న్యాయవాది, ఉన్న చదువులు చదివిన వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి. కాబట్టి దురదృష్టవశాత్తు ఆయన మేధావితనం, ఆయన తెలివితేటలు రాష్ట్రానికి ఉపయోగపడకుండా ఒక వ్యక్తి మీద ఏదో పర్సనల్గా గ్లెడ్జ్ తీర్చుకోవడానికి, పర్సనల్గా కక్ష సాధించడానికి, రాజశేఖర రెడ్డి గారు తనకిచ్చిన టాస్క్ని పూర్తి చేయడానికి ఆయన తాపత్రయం చూస్తుంటే జాలేస్తుంది. సో నిన్న కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమన్నారంటే, ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మనం సాక్షిలో చూడొచ్చు. ఇది సాక్షిలో రాలేదా, సాక్షి తీసానా, ఆయన ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఈ వీడియోలో పూర్తి కంక్లూజన్, పూర్తి వివరణ ఇస్తాను. అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాదన ఏంటి, మార్గదర్శి చేసిన తప్పు ఏంటి, ఈ కేసు ఓవరాల్గా ఏంటి అనేది నిన్న ఒక వీడియో చేశాను. అది దానికి సంబంధం లేకుండా ఇది నేను మీకు చెప్తున్నాను. ఇదిగోండి, జరిమానా కట్టాల్సిందే అని, జరిమానా లెక్క తేల్చాల్సిందే, రామోజీ మార్గదర్శికి ఏ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు, మీడియాతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సో రామోజీ మరణంతో టెక్నికల్ కారణాలతో ఊరట పొంది న్యాయం గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా గెలిచి ఉంటే అంతా చట్ట ప్రకారమే చేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా డిపాజిట్ల సేకరణ నిలిపివేసి ఆ సంస్థను హఠాత్తుగా ఎందుకు మూసేశారు, మార్గదర్శి డిపాజిట్ల సేకరణ సక్రమమా అక్రమమా కేసుకు ఇదే మూలం, డిపాజిట్లు సేకరించడం సరైనదేనని హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు, ఈనాడు కూడా ఆ సాహసం చేయలేదు, అది చట్టవిరుద్ధమని ఆర్బీఐ ఎప్పటి నుంచో చెబుతోంది. సో ఇలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిన్న కొన్ని వ్యాలిడ్ పాయింట్లు చెప్పారు. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి, నాణ్యానికి అన్ని వైపులు చూడాలి. నిన్న గుండు సూది ఛానల్లో ఒక వీడియో చేశా, ఆయన మరణించిన రాజే తండ్రి కొడుకుల అవమాన కథ అని. ఇందులో మార్గదర్శి కేసు మొత్తం ఏంటి అనేది అందులో చెప్పాను, మీరు చూడొచ్చు నిన్న గుండు సూదిలో చేసిన వీడియో. ఈరోజు ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాదన ఏంటి, అది మార్గదర్శి చేసింది ఏంటి, ఇది తప్పో కాదా, చట్టబద్ధంగా తప్పో కాదా, నైతికంగా తప్పో కాదా, ఇవన్నీ నేను చెప్తాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ముందున్నప్పటికీ ఆయన మొదటి నుంచి నడిపిస్తున్నది వీళ్ళిద్దరే. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాస్క్ అనమాట. ఈ కేసులు, ఈ టైం లైన్ అంతా కూడా నిన్న చెప్పాను. ఇప్పుడు చాలా సింపుల్గా ఒక 3 నిమిషాల్లో వీడియో తేల్చేస్తా. అక్రమ డిపాజిట్లు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాదన ఏంటి, అక్రమంగా డిపాజిట్లు సేకరించారు సో మార్గదర్శి వాళ్ళు, అది మోసం, చీటింగ్ కిందకు వస్తుంది. అండ్ వాళ్ళు సేకరించిన డిపాజిట్లన్నీ కూడా మళ్లించారు, దారి మళ్లించారు, వేరే వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, మ్యూచువల్ ఫండ్స్గా పెట్టుబడులు పెట్టారు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, సినిమాలు తీశారు, ఈనాడు సంస్థలోకి మళ్లించారు. ఇదంతా కూడా చట్టవిరుద్ధం, చట్ట ఉల్లంఘన అనేది మార్గదర్శి మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఇవన్నీ వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ. ఇక్కడ డిపాజిట్లు అక్రమం అనడానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి, ఆర్బీఐ చట్టం. ఈ ఆర్బీఐ 1937లో ఒక చట్టం ఉంది, అందులో ఒక సెక్షన్ 45 ఒకటి ఉంది, సెక్షన్ 45. సో ఈ సెక్షన్లో ఏం చెప్పారంటే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు లేదా లిమిటెడ్ కంపెనీలు, పబ్లిక్ లిమిటెడ్ లేదా ఎల్ఎల్పి కంపెనీలు, ఇలా ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇటువంటి ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నప్పుడు మీరు రూపాయి డిపాజిట్ వసూలు చేసిన ₹1 ఆర్బీఐలో జమ చేయాలి, మీరు ₹1,00,00,000 డిపాజిట్ వసూలు చేసిన ₹1,00,00,000 ఆర్బీఐలో జమ చేయాలి అని చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇక్కడ మార్గదర్శి 2,610 కోట్లు వసూలు చేసింది డిపాజిట్లుగా, దానికి తగిన నగదు 2,610 కోట్లు ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి, ఆర్బీఐలో చూపించాలి. సో ఇది ఒక ఎన్బిఎఫ్సికి సంబంధించి వచ్చిన రూల్. ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నమాట. సో అది ఆర్బీఐ చట్టంలో ఉంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న క్లాజ్ ఉంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి, అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకి, అలాగే ఎల్ఎల్పీలకి సంబంధించి ఆర్బీఐ చట్టంలో రాశారు. కానీ హెచ్యుఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, వారి ద్వారా అంటే హిందూ అవిభాజ్య కుటుంబం ద్వారా రన్ అవుతున్న కంపెనీలు
ఈ చట్టంలోకి వర్తిస్తాయా లేదా అనేది ఆర్బీఐ రాయలా. ఆర్బీఐ చట్టంలో లేదు, సెక్షన్లో లేదు. ఉంటే బాగుండేది. మార్గదర్శి చేసింది చట్ట ప్రకారం తప్పు అయ్యేది. అది రాయకపోయేసరికి రామోజీరావు గారు మార్గదర్శి ఏమంటారు, అందులో లేదు కదా, చట్టంలో లేదు కదా, మాదెందుకు చట్ట ఉల్లంఘన అవుద్ది అంటారు. ఇక్కడ ఆర్బీఐ ఏం చెప్తోంది, 2008లో ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2008లో అంటే మార్గదర్శి కేసు తెర మీదకి వచ్చిన ఒక 2 ఏళ్ల తర్వాత. మేము రాయలేదు కానీ తప్పే అంటే హెచ్యుఎఫ్లు ఇలా వసూలు చేస్తాయనే ఆలోచన అప్పట్లో ఆర్బీఐ నిపుణులకు రాలేదు. కాబట్టి ఆర్బీఐలో మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత 1972లో కావచ్చు, 94లో కావచ్చు సవరణలు చేసినా ఈ పాయింట్ మెన్షన్ చేయలేదు. దాంతో 2008లో ఆర్బీఐ కేంద్రానికి అండ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులకి ఇచ్చిన నివేదిక ఏంటంటే మార్గదర్శి వసూలు చేసింది తప్పే, నిబంధనలకు విరుద్ధమే, అయితే మేము దానిలో రాయలేదు అని చెప్పింది. అంటే ఇక్కడ చట్టపరంగా మార్గదర్శి సేఫ్. ఎందుకు, ఆర్బీఐ చట్టబద్ధంగా మెన్షన్ చేయలేదు కాబట్టి, ఆ చట్టంలో హెచ్యుఎఫ్లు వసూలు చేయొచ్చా లేదా అనేది రాయలేదు కాబట్టి. కానీ నైతికంగా తప్పు, వాళ్ళు రాయలేదు కాబట్టి వీళ్ళు వసూలు చేస్తారా? సో అందుకు రామోజీ గారు ఏం చేశారు, 2008లో ఆర్బీఐ ఈ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఏదైతే ఈ 2610 కోట్లు వసూలు చేశారో, సరే ఆర్బీఐ తప్పు అని చెప్తోంది కదా, ఆర్బీఐ తప్పు అని చెప్తోంది, సో నేను డిపాజిట్లు సేకరించిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేస్తాను. ఇదంతా జరిగిందే నేను చెప్తున్నా. అప్పుడు ఈటీవీలో 49% షేర్లు అమ్మారు. ఎవరికి, రిలయన్స్ వాళ్ళకి అమ్మారు. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో 10 ఏళ్ల కిందటి వరకు కూడా న్యూస్ 18 అని ఒక ఆఫీస్ ఉండేది, ఇప్పుడు లేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో 10 ఏళ్ల కిందటి వరకు ఈటీవీ ఆఫీస్ పక్కనే న్యూస్ 18 అని ఒక ఆఫీస్ ఉండేది, రిలయన్స్ వాళ్ళది. అది 2018లోనే ఎప్పుడో వాళ్ళు క్లియర్ చేసేశారు. క్లియర్ చేయడంతో వాళ్ళ వాటాలు మళ్ళీ ఈటీవీ వాటాలు ఈటీవీ తీసేసుకుంది. సో 2008లో రామోజీరావు గారు తన ఈటీవీలో 49% వాటాలు రిలయన్స్ వాళ్ళకి అమ్మి ఆ 2600 కోట్లు కూడా తీసుకొచ్చి, డబ్బులు తీసుకొచ్చి ఈ చందాదారులు మొత్తం ఎంతమంది చందాదారులు, సుమారుగా 2,75,000 మంది చందాదారులు, 2.75 lakhs చందాదారులకు చెల్లించేశారు. ఏ ఒక్కరికి రూపాయి కూడా బకాయి పెట్టకుండా మొత్తం చెల్లించేశారు. అంటే మళ్ళీ ఇక్కడికి వస్తున్నా, హెచ్యుఎఫ్ కింద వసూలు చేశారు. అది చట్టబద్ధంగా తప్పు అని ప్రూవ్ చేయడానికి ఆర్బీఐ ఇంతకుముందు ఏమీ చట్టం చేయలేదు, చట్టంలో పేర్కొనలేదు. కాకపోతే అది తప్పు అని ఆర్బీఐ చెప్పింది. ఆర్బీఐ చెప్పింది కాబట్టి నేను డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి తిరిగి ఇచ్చేశారు. ఇచ్చేసి అప్పటి వరకు ఉన్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ని మూసేసి మార్గదర్శి చిట్ ఫండ్స్ తీసుకొచ్చారు. ఇదే నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. అయితే ఒకటి, ఇది అక్రమ డిపాజిట్లు అనడానికి లీగల్ ప్రూఫ్ లేదు, ఎందుకంటే చట్ట ఉల్లంఘన అనడానికి చట్టంలో ఈ పాయింట్ లేదు. అది అక్రమం అని చెప్తున్నారు కానీ ఆన్ పేపర్ ఎక్కడుంది? అది జరిగిన తర్వాత నివేదిక ఇచ్చారు, బట్ ఆన్ పేపర్ ముందు నుంచి లేదుగా. మీరు మాకు ముందే చెప్పాలి, హెచ్యుఎఫ్ ద్వారా కూడా వసూలు చేయొచ్చని దానిలో మెన్షన్ చేయాలి, కానీ మీరు మెన్షన్ చేయాలి. కాబట్టి మేము వసూలు చేసాం, మీరు ఇప్పుడు వద్దంటున్నారు కాబట్టి మేము ఇచ్చేస్తాం అని చెప్పి తిరిగి ఇచ్చారనమాట. సో దీనిలో మోసం, చీటింగ్ కూడా లేదు కదా, ఎందుకంటే తీసుకున్న డబ్బులు మళ్ళీ ఇచ్చారుగా, వద్దు అని చెప్పే తప్పు అని చెప్పేసరికి. అలాగే అవినీతి ఎక్కడుంది? తీసుకున్న డబ్బులు ఇచ్చేశాక బినామీలకు మళ్ళించేసి, దారి మళ్ళించేసి, అది ఇది చేశాక అవినీతి కూడా ఎక్కడుంది? సో ఇక్కడ అక్రమ డిపాజిట్లు అనడానికి లేదు, అవినీతి లేదు, మోసం, చీటింగు లేదు, చట్ట ఉల్లంఘన అని చెప్పడానికి చట్టంలో ఆ పాయింట్ కూడా లేదు. సో నేను ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని రామోజీరావు గారు ఆ బిజినెస్ చేశారు. ఆ తర్వాత ఆర్బీఐ దాన్ని తప్పు పట్టేసరికి తిరిగి ఇచ్చేశారు. ఇచ్చేసి సక్రమంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభించారు. దీన్ని అక్రమం అని చట్టబద్ధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిరూపించలేరు, నిరూపించడానికి సాధ్యపడదు కూడా, ఎందుకంటే ఆ చట్టంలో లేదు కాబట్టి. నైతికంగా తప్పే కానీ చట్టంలో లేదు. హెచ్యుఎఫ్ఓలో వసూలు చేయొచ్చా లేదని ఆర్బీఐ చట్టంలో చెప్పలేదు. అందుకని దాన్ని వాడుకొని రామోజీరావు గారు ఈ బిజినెస్ చేశారు. తప్పు అని చెప్పిన తర్వాత తిరిగి ఇచ్చేశారు. అందుకే ఏ కోర్టు కూడా ఇది అక్రమమే, ఇదిగో పలానా చట్టంలో పలానా సెక్షన్లో హెచ్యుఎఫ్ కంపెనీలు డిపాజిట్లు వసూలు చేయకూడదు అని లేదు.
ఒకవేళ ఉంటే తప్పు అని చెప్పేవాళ్ళు లేదు కాబట్టి హైకోర్టులో క్లీన్ చిట్ వచ్చింది, సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ వచ్చింది. అండ్ ఆయన కడిగిన ముత్యంలో ఎందుకు బయటకు వచ్చారు అంటే ఇంత అమౌంట్ వసూలు చేసి తన ఆస్తులు అమ్ముకొని తన సంస్థలో వాటాలు అమ్ముకుని డబ్బులు తిరిగి ఇచ్చారు. అలా ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? సో అంటే చాలామంది డబ్బులు వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారు. కానీ రామోజీరావు గారు ఒక్క రూపాయి కూడా చందాదారుడు తీసుకోలే. ఇక్కడ నేను మరో విషయం చెప్తా. లక్షలాది మంది చందాదారులు మార్గదర్శి మీద నమ్మకంతోనే ఉన్నారు. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అని అడగల, ఆయనే బాధ్యతగా తిరిగి ఇచ్చారు. సరే ఈ మరకలు వస్తున్నాయి కదా, ఆర్బీఐ కూడా తప్పు అని చెప్పింది కదా, కాబట్టి ఇచ్చేద్దామని అని చెప్పి లక్షలాది మందికి తిరిగి ఇచ్చేశారు వేల కోట్ల రూపాయలు. సో ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ రెడ్డి గారు తలకిందులుగా తపస్సు చేసినా ఇది చట్టబద్ధంగా తప్పని నిరూపించలేరు. వాదనకు లీగల్గా లాజికల్గా వాదనకు పనికి వస్తుందే తప్ప, నేను కూడా ఇప్పుడు అదే చెప్తాను కదా, చట్టంలో ఉన్న లొసుగులు వాడుకున్నారు, చట్టంలో ఎక్కడా లేదు కాబట్టి వసూలు చేశారు. ఆ తర్వాత ఆర్బీఐ 2008లో తప్పు అని చెప్పింది. సరే ఇంక చేసేదేమీ లేక మొత్తం బకాయి క్లియర్ చేశారు. సో అది జరిగింది. సో ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు డిపాజిట్ల సేకరణ ఆర్బీఐ చట్టానికి విరుద్ధమని కేంద్రం సైతం పార్లమెంట్లో ప్రకటించింది అన్నారు. అప్పుడు చట్టంలో లేదు. చట్టవిరుద్ధమని రామోజీకి స్పష్టంగా తెలుసు కాబట్టి అప్పటికప్పుడు ఆస్తులు అమ్మి మరీ డిపాజిటర్లకు తిరిగి చెల్లించారనేది నిజమే. చట్టవిరుద్ధమని చట్టంలో లేదు, ఆర్బీఐ చెప్పింది. ఇక ఆస్తులు అమ్మితే కానీ మార్గదర్శి డబ్బులు చెల్లించే స్థితిలో లేదని రంగాచార్య కమిషన్ చెప్పింది. రామోజీ దాన్ని 100% నిజం చేస్తూ డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు తనకు ఉన్న మీడియా ఛానల్ను విక్రయించారు. మీడియా ఛానల్లో వాటా విక్రయించారనమాట. సో ఇలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన దానిలో కొంత నిజం ఉన్నప్పటికీ చట్టబద్ధంగా ఆయన నిరూపించలేరు. ఎన్నిసార్లు తలకిందులుగా తపస్సు చేసినా, ఆయన జీవితం మొత్తం త్యాగం చేసినా, ఆయన జీవితం ఎంత పనంగా పెట్టినా, ఇంకా ఎన్ని డిగ్రీలు చదివినా మార్గదర్శి చేసింది చట్ట ప్రకారం తప్పు అని నిరూపించలేరు. అందుకే ఏ కోర్టు కూడా మార్గదర్శిని తప్పు పట్టలేదు. జస్ట్ చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని వ్యాపారం చేశారు. తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తిరిగి ఇచ్చేశారు. అలా తిరిగి ఇవ్వడమే గొప్పతనం అంటాను నేను. అండ్ లక్షలాది మంది అడగలేదు కూడా, ఆయన తిరిగి ఇచ్చారు. అది రామోజీరావు గారు గొప్పతనం. థ్యాంక్ యూ.